హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అనేది ఒక మెసేజ్ మనకు ఈపీఎఫ్ పాస్బుక్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపిస్తే దీని యొక్క అర్థం ఏమిటి, మరి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా, పెండింగ్ ఉందా, ఎలా తెలుస్తుంది అనేది తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఈ ఈపీఎఫ్ మెంబరు టోటల్గా 4 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. 4 కంపెనీస్ యొక్క అమౌంట్ని ఏదైతే లాస్ట్ వర్క్ చేసినటువంటి కంపెనీకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పిఎఫ్ పాస్బుక్లో వెళ్ళి కాంట్రిబ్యూషన్స్లో మీకు చూపిస్తాను. సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యి చూపిస్తాను. కాంట్రిబ్యూషన్స్లో మనకైతే సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ మెసేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ మనము ఓపెన్ చేసాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు 3 డిఫరెంట్ ఐడీస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. డిఫరెంట్ నెంబర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అంటే 3 మెంబర్ ఐడీస్ని ఇక్కడ వీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ప్రజెంట్ వర్క్ చేసేటటువంటి కంపెనీకి. ఏ ఐడి నుండి ఎంత పిఎఫ్ అమౌంట్కు మనకు ట్రాన్స్ఫర్ అయింది ప్రజెంట్ ఐడికి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ 3 అమౌంట్లు ఉన్నాయి కదా, ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు, ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు. ఈ అమౌంట్ అనేది ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ట్రాన్స్ఫర్ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఏఎంటీ రిసీవ్డ్ క్రెడిట్ ఈజ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అనేటువంటి ఒక మెసేజ్ 3 సార్లు మనకు కనిపిస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏంటి అర్థము, 3 కంపెనీలకు సంబంధించినటువంటి పిఎఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో వీరు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుండి ఒక పిఎఫ్ ఆఫీసు, ఢిల్లీ నుండి ఒక పిఎఫ్ ఆఫీసు, తమిళనాడు నుండి ఒక పిఎఫ్ ఆఫీస్. సో ఈ 3 పిఎఫ్ ఆఫీస్ నుండి ఒక్కొక్క ఐడి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీ హైదరాబాద్ పిఎఫ్ ఆఫీస్. ఈ హైదరాబాద్ పిఎఫ్ ఆఫీస్కి ఈ 3 డిఫరెంట్ ఐడీస్ నుండి పిఎఫ్ అనేది ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ జరిగినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఎందుకు ఈ విధంగా వెరిఫికేషన్ కనిపిస్తుంది అంటే ఆ 3 కంపెనీల నుండి పిఎఫ్ అమౌంట్ అనేది వచ్చేసింది. అంటే పిఎఫ్తో పాటు మనకు వడ్డీ అమౌంట్ అనేది కూడా రావాలి. ఒక బ్యాంక్లో మనము సమ్ అమౌంట్ అక్కడ డిపాజిట్ చేసాము అంటే దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్తో పాటు మనకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సేమ్ అదే కేసులోన పిఎఫ్లో కూడా ఇక్కడ మీరు బెంగళూరుకు సంబంధించినటువంటి ఐడిలో ఈ అమౌంట్ అనేది మనకు ట్రాన్స్ఫర్ జరిగింది. సో ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇంకా రావాలి కాబట్టి అందుకోసం మనకు సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇలా ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఇలా సుమారుగా సాధారణంగా అయితే 15 డేస్లో మనకి ఈ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. 10 డేస్లో కూడా వెళ్ళిపోతుంది. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల 1 మంత్ కంటే ఎక్కువ కూడా టైం అనేది పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ మెసేజ్ అనేది మనకు ఒక 1 మంత్ మీరు అలా చూడండి. 1 మంత్ తర్వాత ఇక్కడ నుంచి ఇది ఏదైతే కనిపిస్తున్నటువంటి మెసేజ్ ఉందో సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అనేది ఈ మెసేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సేమ్ ఐడీలతోని మనకు కింద ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మీరు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పిఎఫ్ని విత్డ్రా చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు పిఎఫ్తో పాటు అంటే ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయింది కదా, ఇదే ఐడితోటి వెంటనే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది సేమ్ డే ఎప్పుడైతే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవుతుందో అదే రోజు పిఎఫ్ వడ్డీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు అయితే మనము వెయిట్ చేయాలి. 1 మంత్ కంటే ఎక్కువ కూడా ఇలానే మనకు సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ కనిపిస్తుంది అనుకోండి, మీరు ఈపీఎఫ్ గ్రీవియన్స్ పోర్టల్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మాకు ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంకా యాడ్ కాలేదనేసి. ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ అయితేనే మీరు పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం మంచిదన్నమాట. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.